మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. పాఠశాలలు కాలేజీలు ప్రారంభమవుతున్న దృష్ట్యా యాజమాన్యాలు బస్సుల విషయంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించి వాహనాల ఫిట్నెస్ సరిచూసుకోవాలని హన్మకొండ జిల్లా రవాణా శాఖ అధికారి పి పురుషోత్తం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 35వ జీవో ప్రకారం వాహనం కండిషన్, డ్రైవర్ పనితీరు, వేగ నియంత్రణ ఇలా అన్ని చెక్ చేయడం జరుగుతుందని, ఇవి అని కూడా యజమానులు చూసుకుని అప్పుడు మాత్రమే బస్సులు కాలేజీలకు పాఠశాల తిప్పాలి. అలాగే సెలవుల సమయాల్లో బస్సుల్ని ఇతర పెళ్లిళ్లకు, రాజకీయ సభలకు ఏమి ఉపయోగించవద్దని, ఒకవేళ ఎక్కడైనా వాహనం పట్టుబడ్డట్లయితే వాహనం సీజ్ చేస్తామని తెలిపారు. పాఠశాలలు మరియు కాలేజీలు ఈ నెల 12వ తేదీ నుంచి మొదలైనవి. ఈ సందర్భంగా మరి ప్రతి స్కూల్ బస్సు ఫిట్నెస్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి హన్మకొండ జిల్లాకు వస్తే మొత్తము 957 బస్సులు రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. కాలేజ్ బస్సులు కానీ, స్కూల్ బస్సులు కానీ, ఈఐబీస్ అంటారు దాన్ని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్. ఇందులో 735 నిన్నటి వరకు రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ ఫిట్నెస్ అయినాయి. ఫిట్నెస్ కావాల్సినవి 222. అంటే ఈ 222 అనేటివి ఇవి తెలియక అక్కడ కరోనా టైంలో కూడా ఈ యొక్క బస్సులు కొన్ని స్క్రాబ్ వాళ్ళు మాకు అప్లికేషన్ పెట్టకుండా కూడా వాళ్ళు అమ్మడం జరిగింది. అంటే స్క్రాప్లో అమ్మడం జరిగింది. అదేవిధంగా మరి కొన్ని బస్సులు కూడా స్క్రాప్ కండిషన్లో ఉండి కూడా అవి బాగు చేయక మరి వాళ్ళ ఎకనామికల్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కూడా ఉంటుంది. మరి కొన్ని కావాల్సిన కూడా ఫిట్నెస్ చేయకుండా కొంతమంది యాజమాన్యం వల్ల కూడా ఇప్పటికి ఉన్నాయి. మరి ఇవి రాను కూడా ఫిట్నెస్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, రోజు బడికి వెళ్ళే కానీ, కాలేజీకి వెళ్ళే కానీ విద్యార్థులు తమ విఐవి బస్సుల్లోనే ప్రయాణించవలసి ఉంటుంది. పర్మిట్ మాత్రం ఓన్లీ కేవలం స్కూల్ విద్యార్థులే కానీ ఇతరులకు వాడడానికి వీల్లేదు. మనం కొన్ని సందర్భాల్లో చూసినాం, కొన్ని రిక్వెస్ట్ మీద అని అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి మ్యారేజ్లకు కానీ, మీటింగ్లకు కానీ అక్కడక్కడ తిప్పుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది అలా తిరగడం వల్ల ఏమైపోతుందంటే ఆ బండు ఒక సీజ్ అయితే మాత్రం దానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మరి ఏదైతే మన ప్రైవేట్ బస్సులు ఉంటాయో అటువంటి ట్యాక్స్ విధించబడుతుంది. ఎందుకంటే స్కూల్ బస్సులకు ట్యాక్స్ అనేది తక్కువ ఉంటుంది. ఓన్లీ కేవలం స్కూల్ చిల్డ్రన్ తీసుకుపోతారు. అదే ప్రైవేట్ బస్సెస్లో అయితే అది బిజినెస్ పరంగా ఉంటుంది, దానికి ట్యాక్స్ మరీ రెట్టింపు ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, యాజమాన్యాలకు చెప్పేది ఒకటే, ఈ బస్సులు కేవలం స్కూల్ బస్సులకు మాత్రమే తిప్పాలి. మరి డ్రైవర్ కూడా 60 ఏళ్ళు దాటితే కూడా తక్షణం తీసేసి వేరే డ్రైవర్ కూడా పెట్టవలసిన అవసరం ఉంటుంది. మనకు జీవో 35 ప్రకారం కూడా అందులో ఏమేమి మనం చూడవలసింది అనేది ఎగ్జాంపుల్గా డ్రైవర్ డీటెయిల్స్, మరియు ఫస్ట్ ఎయిడ్ బాక్సు, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఏదైనా అగ్ని ప్రమాదం ఉన్న షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా దొరికితే కూడా ఇమీడియట్గా మనం ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోటి కూడా మనం అది నివారించవచ్చు. అదేవిధంగా పిల్లలు ఓవర్లోడ్తో తీసుకోపోకుండా, మరి అదేవిధంగా సీట్లు, మరి పైన టాప్ అనేది కూడా చాలా అన్నీ పరిశీలించవలసిన అవసరం ఉంది యాజమాన్యానికి ప్రతిరోజు. మరి మనం చూస్తున్నాం, కొన్ని కేసెస్ కూడా బుక్ అయినాయి, ఫిట్నెస్లో కూడా తిప్పుతున్నారు. మరి ఉమ్మడి జిల్లాలో కూడా చాలా కేసెస్ కూడా నమోదైనాయి. ఇది నిరంతరంగా ఉంటుంది. ఈ యొక్క బస్సులు పూర్తి అయ్యే వరకు ఇవన్నీ నిరంతరంగా ఉంటుంది. అదేవిధంగా మరి నేను సూచనలు ఇచ్చేది ఒకటే, తల్లిదండ్రులు కూడా అయితే విద్యార్థులను పంపిస్తుంటారో ప్రతిరోజు ఆ బస్సును కండిషన్ కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒకవేళ ఏదైనా లోపం ఏమైనా జరిగి ఉంటే తక్షణమే మా ఆర్టీ ఆఫీస్కు ఆన్లైన్లో వాళ్ళు మాకు కంప్లైంట్ చేయొచ్చు. అదే విద్యార్థులకు కూడా, కాలేజీ పిల్లలైతే కూడా వాళ్ళు కూడా కొంచెం ఏదైనా కంప్లైంట్ ఉన్నా కానీ డ్రైవర్లు కూడా నిర్లక్ష్యం నడిపితే కూడా ర్యాష్ డ్రైవింగ్ అని కూడా, జిగ్జాగ్ డ్రైవింగ్ కూడా, ఓవర్ స్పీడ్ ఇటువంటి ఏమన్నా డ్రైవర్ నడిపితే మాత్రం అతని పైన కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. దాంతోపాటు లైసెన్స్ కూడా సస్పెండ్ చేయబడుతుంది. మరి ఇది మనము జీవో 35 ప్రకారం ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. ఇది ఒక నిరంతరంగా ఈ యొక్క మన ఇన్స్పెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. మరి దీని మీద దృష్టి బాగా మన విద్యార్థి దశ నుంచి కూడా వాళ్ళకు ట్రాఫిక్ అవగాహన కూడా మేము కల్పిస్తున్నాం. గత జనవరిలో కూడా మేము పూర్తి మాసం మేము రోడ్ సేఫ్టీ కండక్ట్ చేసినాం. ప్రతినిత్యం కాలేజీ పిల్లలతోటి, కాలేజీ స్టూడెంట్స్ తోటి, మరి స్కూలు బడి పిల్లలతో కూడా వాళ్ళకు ఏ రకంగా మనం రూట్స్
రూల్స్ పాటించాలి, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని దాని మీద కూడా అవగాహన కల్పించినాం. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఇది ఒక రోడ్ సేఫ్టీ మీద ప్రతి స్కూల్లో కూడా దానికి తయారు చేసి ఆ డిజైన్ అనేది తయారు చేసి ప్రతినిత్యం వాళ్ళకు రోజు చదువులు ఎట్లా చదువుతారో ఈ ట్రాఫిక్ అవగాహన కూడా కల్పించాలని యాజమాన్యం కూడా మేము తెలపడం జరిగింది. మరి రోడ్ సేఫ్టీ క్లబ్స్ కూడా వస్తున్నాయి. మా యొక్క రవాణా శాఖ మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఇక ముందు రాబోతున్నాయి. మనకు తెలుసు రీసెంట్గా కరీంనగర్ జిల్లాలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ కూడా ప్రారంభం చేసిండు మా యొక్క మంత్రి గారు. మరి అదేవిధంగా ప్రతి డిస్టిక్లో ఇది ఆటోమేటిక్ స్టేషన్స్ కూడా ప్రారంభమైతే త్వరలోకి వస్తాయి, అందుబాటులో వస్తాయి. దీనికి కేవలం ఆటోమేటెడ్ అనేది మొత్తం సెన్సార్ తోటి కూడబడి ఉంటుంది. ఎటువంటి ఏదైనా తప్పు జరిగినా కానీ కూడా అది ఆటోమేటిక్గా మనకు రిమార్క్స్లో అప్పుడే చూపిస్తారు. కనుక దీన్ని మీరు ఇక రానున్న రోజుల్లో చాలా భద్రతగా ఉండాలి. అదేవిధంగా పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవర్లు కూడా చెప్పిన నిబంధనలు పాటించాలి. యాజమాన్యంలో మేమైతే సూచనలు ఇచ్చినామో అవి కూడా తప్పకుండా పాటించాలి. విద్యార్థులకు ఒకటే చెప్పేది, సేఫ్టీ అనేది చాలా ముఖ్యం, ప్రాణం అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి రేపు రాబోయే తరాల్లో కూడా భవిష్యత్తు వీరే. కాబట్టి మనము ట్రాఫిక్ సిగ్నల్ పాటిద్దాం, నిత్యం మంచిగా సేఫ్టీగా ఉందామని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.